కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం ఎంఆర్ఓ తమ భూమిని వేరే వాళ్ల పేరు మీద అక్రమంగా బదిలీలకు పాల్పడుతున్నాడని మాల్యాల గ్రామం పిట్టల లచ్చయ్య వారి కుమారుడు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని ఆన్లైన్లో ఎక్కించమని వెళితే అది మీ భూమి కాదు, అది వేరే వాళ్ల మీద రిజిస్టర్ అయిందని బెదిరిస్తున్నారని వాపోయారు. కోర్టు నుండి స్టే ఆర్డర్ తెప్పించినా ఆపకుండా తమ భూమిని ఎంఆర్ఓ వేరే వారిపై ఆన్లైన్లో ఎక్కించడం ఏంటని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలంటూ వాపోయారు. నమస్కారం సార్, మాది ఉప్రమల గ్రామం. మా తండ్రి పేరు వచ్చి పిట్టల లచ్చయ్య, వాళ్ళ తండ్రి పేరు వచ్చి రాజయ్య సార్. వారి గత కొన్ని సంవత్సరాల నుంచి ఉప్రమలగానే ఉన్నారు సార్. అలాగే 239లో 4 ఎకరాలు 11 గుంటలు ఉంది సార్. 276లో 3 ఎకరాలు 8 గుంటలు ఉంది సార్. దీనికి సంబంధించిన 3 అన్నదమ్ములు 3 అక్కయ్యలు సార్. ఇల్లు పెద్దాం ఇక్కడనే ఉంటుంది సార్. ముగ్గురు అన్నదమ్ములు పిట్టల లచ్చయ్య, పిట్టల కనకయ్య, పిట్టల లింగయ్య సార్. ముగ్గురు పిట్టల కనకయ్య, పిట్టల కనకయ్యను పిట్టల లింగయ్య ఇద్దరు వాళ్ళు భూమి చేసుకుంటారు సార్, సాగు చేసుకుంటారు సార్. సాగు చేసుకున్నప్పుడు మాకు మా నాన్నకి వచ్చే వాటా మా నాన్నకు బత్తా రూపం ఇస్తుండే సార్, పైసలు లేదా పండిన ధాన్యం ఇస్తుండే సార్. ఆ తర్వాత 2018 దాకా ఇచ్చారు సార్. 18 నుంచి ఇవ్వలేదు సార్. ఇవ్వనప్పుడు మేము అడిగాం, గొడవలు అయిన తర్వాత సివిల్ కోర్ట్ మన సిరిసిల్ల కోర్టుకి వెళ్ళాం సార్. మేము సీనియర్ కోర్టుకి వెళ్ళినప్పుడు మాకు సెటెస్కో ఇచ్చారు సార్. లోకల్ పంచాయతీ అయింది సార్. పంచాయతీ తర్వాత ఆయనతో మేము సిరిసిల్ల కోర్టుకి వెళ్ళాం సార్. కోర్టుకి వెళ్ళినా సెటెస్కో వచ్చింది సార్. మాకు 2018 ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చాం సార్. ఆ రోజే నవంబర్లో ఇచ్చాం, 13వ తారీఖు నాడు సార్. ఆ తర్వాత మళ్ళీ అలా వ్యవస్థానం అలా ఉంది. 2018 సార్, 2018 ఇచ్చాం సార్. అది 13 నవంబర్ 2013 నాడు ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత ఒకలా తీసుకున్నాం సార్. ఒకలమంట ఇచ్చారు సార్, మాకు అది తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మేము అలా యథాస్థానంలో ఉంది. వేరే రాచకుండా పద్మానే భూమి ఉందా అనుకున్నారు సార్. మీ ఇంటికో చెప్పాం, కొనకారు సార్, కొనకండి మీ మేడం, నాది భూమిలో గొడవలు ఉన్నాయి, కేసులు నడుస్తున్నాయి సార్ అని చెప్పినా కానీ పట్టించుకోకుండా ఆయన కొన్నారు సార్. కొన్న తర్వాత మా గంగాధర్ ఎస్ఐ దగ్గరికి పోయి చెప్పాం సార్, ఇలా ప్రాబ్లం ఉంది, ఇది ఉందని కంప్లీట్ ఇచ్చాం సార్. లిస్ట్లో పూజ చేసినాం సార్. అయినా పట్టించుకోలేదు. పిలిపించి అడిగి దీనికి మీకు కేసు చేయలేం, మేము ఏం చేయం, మాతో ఏం కాదు, మేము ఎంఆర్ఓ ఇట్లా చేస్తాం చేయం సార్. మాకు గంగాధర్ ఎస్ఐ చెప్పారు సార్, నరేష్ సార్. వద్దన్నాడు, మొత్తం మేము చేయరాదు, మాకేం లేదు, మీరు ఇష్టం ఏమైనా వేసుకోరు, కోరుకోతే ఎవరు ఏమైనా చేస్తారు అన్నాడు. అంత ఎంఆర్ఓ వచ్చి అడిగాం. ఎంఆర్ఓ అడిగితే మాకు సంబంధం లేదు, ధరలో ఉంది, మేము చేస్తాం, మీకు సంబంధం లేదు, కోర్టు కేసు ఇచ్చినట్టు మా దగ్గర ఏం ప్రూఫ్ లేదు అన్నారు. ఆల్రెడీ మీ ఇచ్చంగా చూపించాను సార్. చూసినా కానీ అయినా కానీ మా మాట లేదు. వినకుండా అలానే చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఆయనతో ఎమ్మెల్యే కోర్టుకి వెళ్ళాం సార్. ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు వాళ్ళు మాకు ఆల్రెడీ ఇచ్చారు సార్. మళ్ళీ కేసు బుక్ ఏం చేయని ఆర్డర్ ఇచ్చారు సార్. మళ్ళీ కేసు బుక్ అవుతుందని చెప్పారు సార్. ఈరోజు తహసీల్దార్ మీద కేసు బుక్ అయింది సార్. ఈరోజు బుక్ అయింది సార్. మాకు న్యాయం జరిగేటట్టు కోరుకుంటున్నారు సార్. ఇక అన్ని అవకతవకలు సార్. భూములు మార్చుడు, వాళ్ళ పేరు వాళ్ళెక్కించుడు సార్. అన్ని భూములు దొంగతనం రిజిస్టర్ చేసాడు సార్. ఇవి బాగా జరుగుతున్నాయి సార్. గంగాధర్లో ఆన్లైన్కి తీసేసాడు సార్ భూములు అందరి. మళ్ళీ వేరే వాళ్ళ పేర్లు ఆన్లైన్ ఎక్కించాడు. ఫుల్ జరుగుతున్నాయి సార్. ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయి సార్. ఫైల్ తీసుకుంటారు, పని చేస్తారు సార్. ఇలా పై అధికారులకు తెలియజేయడం ఏమన్నా అంటే మాలాంటివి వేరే జరగకుండా, మాకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళు జరగకుండా, మాకు కూడా జరిగిన అన్యాయాన్ని మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నమ్ముతున్నాం సార్. 100% నిజం సార్. బాగా జరుగుతున్నాయి సార్. అవి జరుగుతూనే మేము ఇక్కడికి వచ్చాం సార్. మేము తహసీల్దార్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. పై అధికారులు అందరూ ఆయన దయతలిచి.